వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కొబ్బరి నీళ్ళతో డయాబెటీస్ని తగ్గించుకోవచ్చా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పెద్ది రామాదేవి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. జనరల్గా అంటే కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చా తీసుకోకూడదు అనే డౌట్ ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి. అంటే కొబ్బరి నీళ్ళు తీసుకుంటూ షుగర్ తగ్గించుకోవచ్చా అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఏంటంటే కొబ్బరి నీళ్ళలో పొటాషియం కంటెంట్ చాలా హైగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ ఏమి ఉండవు అందులో, చాలా తక్కువ, 3 గ్రామ్స్ వరకు ఉంటాయి అంతే. అందులో ప్రోటీన్స్ ఉండవు, ఏముండవు. నీళ్ళు ఎక్కువ ఉంటాయి. నీళ్ళలో వాళ్ళకి ఇట్స్ ఎ ప్రిజర్వ్డ్ ఫ్లూయిడ్ అనమాట. దాంట్లో సోడియం సాల్ట్స్ కొంతవరకు ఉంటాయి, ఎక్కువ పొటాషియం సాల్ట్స్ ఎక్కువ ఉంటాయి. అయితే దీనిని కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళు తక్కువ తీసుకోవాలి. చాలామంది డీహైడ్రేట్ అయిపోయాము, కొబ్బరి నీళ్ళు పట్టించేస్తామంటే కాళ్ళవాపులు, మొహం వాపు వస్తుంది. హార్ట్ పేషెంట్స్, అలాగే అంటే సీరియస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలాగే బెడ్ రిడన్ కేసెస్, అలాగే కిడ్నీ పేషెంట్స్ చాలా తక్కువగా తీసుకోవాలి. ఓకే, చాలామందికి తెలియదు. అంటే కఫం పెరుగుతుందంటే నీరు పట్టేయడం ఒంటికి. అయితే ఇందులో వెరైటీస్ ఆఫ్ కొబ్బరి నీళ్ళు ఉన్నాయి. లేత కొబ్బరి నీళ్ళు తీసుకుంటే ఎలా ఉంటుంది, మధ్యస్థంగా ఉండే కొబ్బరి నీళ్ళు తీసుకుంటే ఎలా ఉంటుంది, ముదురుగా ఉన్న నీళ్ళు ఎలా ఉంటాయి. లేత కొబ్బరి నీళ్ళు చాలా మంచిది. అదే ఒక చోట ఏం చెప్తాడంటే కొబ్బరి నీళ్ళు తాగితే కడుపులో వామ్స్ కూడా పోతాయి అంటాడు, క్రిమిహరం అంటాడు. కాబట్టి కొబ్బరి నీళ్ళు ముఖ్యంగా తీసుకోవడానికి ఏంటంటే శక్తిని ఇస్తుంది ఇమ్మీడియట్గా. అంటే ఏంటి, మనకి డీహైడ్రేషన్ ఆపుతుంది. మామూలుగా నీళ్లు తాగిన దానికంటే దీంట్లో న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయి. బేసిక్గా మైనర్గా గ్లూకోజ్ ఉంటుంది, బట్ అదర్ దెన్ దట్ మొత్తం ఈ యొక్క ఎలక్ట్రోలైట్స్ వాళ్ళు ఉంటాయి కాబట్టి అది మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. వెంటనే ఇమీడియట్గా శక్తిని వచ్చినట్టు ఉంటుంది. మరి షుగర్ పేషెంట్స్కి ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే వాళ్ళకి బేసిక్గా ఆకలి ఆపుతుంది. రెండోది వచ్చి ఏంటంటే వాళ్ళకి వాళ్ళ యొక్క షుగర్ లెవెల్స్ పెద్దగా అది ఇంటర్ఫియర్ అవ్వదు లేత కొబ్బరి నీళ్ళు తీసుకుంటే. పెద్ద వాళ్ళకేమి షుగర్ లెవెల్స్ పెరిగిపోయే అంత సీన్ ఏమి ఉండదు, మామూలుగా నీళ్లు తాగినట్టే ఉంటుంది. ఎటు వచ్చిందంటే కొంతమందికి బాగా షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు ఇందులో ఉండే కొంచెం గ్లూకోజ్ కంటెంట్ కొంచెం వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి అవకాశం. కాబట్టి షుగర్ పేషెంట్స్ కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు, కొబ్బరి నీళ్ళు తాగకూడదు కదా మేము షుగర్ పేషెంట్స్ కదా అని అడుగుతుంటారు. అలాగేమి ఉండదు. కూల్ డ్రింక్స్ తాగితే కనుక ఇబ్బంది అవుతుంది, కానీ దాంట్లో షుగర్ వేసి ఎడిటివ్స్ వేసి చాలా బెవరేజెస్ అన్నీ వేస్తారు కాబట్టి అది వేరే రకంగా ఈ హామ్ చేస్తుంది. కానీ ఇవి ఏం చేయవు. కొబ్బరి నీళ్ళు అసలు అంటే న్యాచురల్గా కన్సీల్డ్, మనం ఏం చేసింది కాదు, అది సృష్టి ప్రకారం వచ్చింది కాబట్టి ప్రతి వాళ్ళు తాగుతారు, ప్రపంచవ్యాప్తంగా తాగుతారు. కాబట్టి కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, ఎవరైనా తాగొచ్చు. ఎటొచ్చి ఏంటంటే ఇది లేత కొబ్బరి నీళ్ళు చాలా మంచివి. వాటిలో ఏంటంటే మనకి ఇమీడియట్ సోర్స్ పైత్యం తగ్గుతుంది, కడుపులో మంట తగ్గుతుంది, అలాగే వాళ్ళకి ఎనర్జీ వస్తుంది, వాళ్ళకి శరీరంలో శక్తి వస్తుంది, వాళ్ళు చేసే పనుల్లో యాక్టివిటీ పెరుగుతుంది, అన్ని విధాలా బాగుంటుంది. అలాగే కడుపులో క్రిములు కూడా పోతాయి. అదే కనుక మీడియం సైజు కొంచెం ముదిరిన కాయ నుంచి తీస్తే కనుక కొంచెం హెవీగా ఉంటుంది. ఎందుకంటే నెమ్మదిగా దాంట్లో ఉండే ఆయిల్స్ ఏవైతే ఉంటాయో, కొబ్బరిలో నూనె వస్తుంది, కొబ్బరి నూనె ఆ యొక్క చిప్పలోంచి, అలాగే దాంట్లో ఉండే కొన్ని న్యూట్రిటివ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం దిగుతాయి ఇందులో. కాబట్టి కొంచెం మందంగా ఉంటుంది. అంటే కొంచెం ముదిరిన కాయలో ఉండే నీళ్లు తాగితే కొంచెం మందంగా ఉంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది, కొంచెం అరగడానికి టైం తీసుకుంటాం. అదే కనుక ముదిరిన కాయతోటి తీసుకుంటే కనుక అది అరగదు. అది అందుకోసం వాళ్ళు ఏమంటారంటే రాత్రిపూట తీసుకోకూడదు అంటాడు. అలాగే ఇమీడియట్గా ఫుడ్ తిన్న వెంటనే కొబ్బరి నీళ్ళు తాగకూడదు. ఈవెన్ లేత కొబ్బరి నీళ్ళు కూడా భోజనం చేసిన వెంటనే తీసుకోకూడదు. జస్ట్ బిఫోర్ ఫుడ్ కొబ్బరి నీళ్ళు తాగకూడదు. అలాగే వాళ్ళకి అర్ధరాత్రి పూట అప్పుడే అన్నం తినేసి పడుకుని ఏదైనా తినేసి పడుకున్నప్పుడు కూడా తాగకూడదు. అలాగే అజీర్ణంగా ఉన్నప్పుడు తాగకూడదు. ఇవన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి కొబ్బరి నీళ్ళు కూడా ఒక పద్ధతి ఉంది తాగడానికి. మనం ఇష్టం వచ్చినట్టు కొబ్బరి నీళ్ళు తాగేస్తాం ఇంట్లో అంటే కాదు. ఇంకొకటి ఏంటంటే కొబ్బరి నీళ్ళు వాడడానికి అవసరం ఎప్పుడు పడుతుందంటే ఎండాకాలంలోనూ, డీహైడ్రేషన్లోనూ, బాగా ఏదైనా బర్న్స్ కేసెస్లోనూ, అలాంటి చిన్నపిల్లలకి చికెన్ పాక్స్ వస్తేనూ తరచూ కొబ్బరి నీళ్ళు ఇస్తే చాలా మంచిది. బాడీలో హీట్ తగ్గుతుంది, అలాగే వాళ్ళ బాడీకి రీటర్న్ అవుతుంది, ఫ్లూయిడ్స్ రీటర్న్ అవుతాయి, వాళ్ళు తొందరగా కోలుకుంటారు కూడా. మామూలుగా మనకి రీహైడ్రేటింగ్కి రకరకాలైన ఎలక్ట్రోలైట్స్ చెప్పిన పౌడర్లు అమ్ముతారు వాళ్ళు, షుగర్ అన్నీ యాడ్ చేసి ఉంటాయి. దాని బదులు ఇది ఇవ్వచ్చు పిల్లలకి. ఇందులో కూడా మీరు కొంచెం షుగర్ వేసి కొంచెం నిమ్మకాయ రసం వేసి ఇస్తే కనుక చాలా మంచిది. కొబ్బరి నీళ్ళు తాగొచ్చు,
చాలామంది ఏంటంటే అక్కడికక్కడ కొబ్బరి నీళ్ళు కొనేసుకుని తాగేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలం ఏంటంటే కొబ్బరి పాలు అమ్ముతున్నారు. ఎప్పుడు జ్వరం వచ్చినప్పుడు కూడా కొబ్బరి పాలు తాగిచ్చేస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టు ముదిరికాయ తాగితేనే అరగట్లేదు, ముదిరికాయ నీళ్లు తాగుతున్నాయి. అలాంటి కొబ్బరి పాలు తాగితే వాంతులు అయిపోతాయి. కాబట్టి కొబ్బరి పాలు ఎవరికైతే అరుగుతుందో వాళ్ళే తాగాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోపల ఉండే నీళ్లు ప్లస్ లోపల ఉండే లేత కొబ్బరి అంతా కలిపేసి గ్రైండ్ చేసేసి బాటిలింగ్ చేస్తున్నారు. కానీ అది అందరికీ కుదరదు, అది అందరు తాగడానికి ఉండదు. అయితే దాంట్లో కూడా వాళ్ళు కొంచెంగా ఒకవేళ తాగాలి అనుకుంటే మళ్ళీ దాంట్లో కూడా ఏవైనా లైక్ హనీ కానీ అలాంటి స్వీటనర్స్ తీసుకుని ఒక ఎంజాయింగ్ పర్పస్ తీసుకుంటే కనుక పర్వాలేదు. కానీ ప్రత్యేకంగా కొబ్బరి నీళ్ళు కావాలంటే దీని యొక్క ప్రయోజనం ఇదే. అంటే ఏంటి, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ తగ్గించడానికి, ఎనర్జీ ఇమీడియట్గా రావడానికి, ఎప్పుడు ప్రొవైడెడ్ దాంట్లో షుగర్ కానీ నిమ్మకాయ కానీ తీసుకున్నప్పుడు. అలాగే కొంతమందికి కిడ్నీ స్టోన్స్ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి, అప్పుడు కూడా కొబ్బరి నీళ్ళు సహాయపడుతుంది. అందులో నిమ్మకాయ వేసుకుంటే కనుక చాలా మంచిది. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఇది ఎలా ఉపయోగపడుతుంది? అదే డీహైడ్రేషన్ ఆపడానికి హెల్ప్ చేస్తుంది, అంతే, అంతకుమించి ఏమి ఉండదు. వాళ్ళకి ఎనర్జీ ఇస్తుంది. మామూలు రొటీన్ జనరల్ పీపుల్కి ఎలాగా హెల్ప్ చేస్తుందో అదే ఇప్పుడు చెప్పినట్టుగా కొబ్బరి పాలు తాగితే కనుక వాళ్ళకి హామ్ చేస్తుంది. ఓకే, అంటే ఈ షుగర్ పేషెంట్స్ లేత కొబ్బరి నీళ్ళు తాగాలా లేదంటే కొంచెం తీయగా? లేతవే తాగాలి. లేత దాంట్లో వాళ్ళు కొన్నిట్లో కాయని బట్టి ఉంటుంది. ఎవరు దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము కదా, దాంట్లో మెజర్మెంట్ మనం చేయలేము. న్యాచురల్గా వచ్చే వాటికి దాంట్లో కంటెంట్ ఏముంటుంది, క్వాంటిటీ ఏముంటుంది, క్వాలిటీ ఏముంటుంది మనం చెప్పలేము. కాబట్టి ఇప్పుడు తీసుకున్న పండు తీయగా ఉంటుంది, కొబ్బరి పండు, కొబ్బరికాయ. ఇంకొక కాయ పొల్లగా ఉండొచ్చు, చప్పగా ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు తీసుకోవచ్చు, ఏం కాదు. అంటే మీడియంగా స్వీట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చెయ్యదు షుగర్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి రొటీన్గా అన్నం తినదానికంటే దీనివల్ల ఉపయోగం జనరల్గా అంటే టైమింగ్స్ అయితే పాటించాలి. అంటే బేసిక్గా ఒకటి మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలంటే కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగాలి అన్నదానికి మనం చెప్పచ్చు. అంటే వాళ్ళు ఒక బ్రేక్ కింద ఒక కాఫీ టీ తాగే బదులు ఇది తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక కాఫీ టీ తాగినప్పుడు ఎనర్జీస్ వస్తుంది, దాంట్లో సమ్ క్వాలిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్ సంథింగ్ లెక్క ఉంటాయి. కాబట్టి దాని బదులు కొబ్బరి నీళ్ళు తీసుకుంటే ఏముండవు, దాంట్లో కార్బ్స్ ఏముండవు, ఓన్లీ ఫ్లూయిడ్ లిక్విడ్ కొంత ఉంటే కొంచెం మినిమం అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది. అది వీళ్ళకి ఏం చేయదు, అది ఇమీడియట్గా బర్న్ అయిపోతుంది. అయితే వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి అన్నది కూడా చూడొచ్చు మనం. హెల్ప్ చేయాలంటే డయాబెటిక్ పేషెంట్కి, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్ బాగా ఎక్సర్సైజ్ చేస్తారు, వాళ్ళు మళ్ళీ డీహైడ్రేట్ అయిపోతారు. వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అది. డీహైడ్రేట్ అయినప్పుడు వాళ్ళ కిడ్నీస్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది డయాబెటిక్ పేషెంట్స్కి. అప్పుడు వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగితే చాలా మంచిది. ఎందుకంటే ఆలోచిస్తే కనుక కొబ్బరి నీళ్ళు డయాబెటిక్ పేషెంట్కి ఎప్పుడు ఎలా ఇవ్వాలన్నప్పుడు వాడు ఫిజికల్గా యాక్టివ్గా ఎక్కువ ట్రావెలింగ్ చేసినప్పుడు, ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడు, కొంతమంది ఎక్కువ స్పోర్ట్స్ పీపుల్ కూడా ఉంటారు, డయాబెటిక్ అయినా స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళు కూడా ఇది ఇస్తే కనుక సప్లిమెంట్ కింద హెల్ప్ చేస్తుంది. అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి క్రేవింగ్ కూడా ఉంటుంది, సంథింగ్ తాగాలనిపిస్తుంటుంది, ఎండాకాలం వాళ్ళకి డీహైడ్రేషన్ ఉంటుంది, అప్పుడు షుగర్స్ పడిపోతూ ఉంటాయి ఒక సందర్భంలో డయాబెటిక్ పేషెంట్స్. అప్పుడు కూడా కొబ్బరి నీళ్ళు చాలా మంచిది. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్కి వాళ్ళకి సన్ స్ట్రోక్ వస్తుంది ఒక్కొక్కసారి, వాళ్ళు కూడా షుగర్స్ వాళ్ళు పడిపోతూ ఉంటాయి, ఇన్సులిన్స్ తీసుకుంటారు వాళ్ళు. ఒక్కొక్కసారి ఇన్సులిన్ లెవెల్స్కి వాళ్ళ యాక్టివిటీస్కి వర్కౌట్ అయినప్పుడు షుగర్ పడిపోతుంది. అప్పుడు ఏమి ఇవ్వాలి వాళ్ళకి? డైరెక్ట్ మనం ఎలక్ట్రోలైట్స్ బయట కొనుక్కునేవి ఇస్తే కనుక అందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దానికంటే ఇందులో కొంచెం షుగర్ వేసి మెజర్డ్ క్వాంటిటీలో నిమ్మకాయ పిండి ఇస్తే కనుక తొందరగా కోలుకుంటారు. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి కొబ్బరి నీళ్ళు గురించి. సో టైం అనేది చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు తీసుకోవాలనేది. అంతేకాదు డిపెండ్స్ అది ఎంత తీయగా ఉంది కొబ్బరి నీళ్ళు అనేది. సో అలా పర్టికులర్ ఒక వేలో తీసుకుంటే కనుక ఇవి ఆరోగ్యానికి చాలా మంచివే. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.